ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. 1 సమూయేలు 1:17. దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఎవరైతే దేవుని యందు నమ్మిక కలిగి ఆయన యందు విశ్వాసముతో ఆయన యొక్క కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే, నువ్వు చేసిన మనవి నేను దయచేస్తాను ఖచ్చితంగా అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని చూచే దేవుడు, మనల్ని ఆదరించి నడిపించే దేవుడు, మన మొర ఆలకించి మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆయన కృపలో దాచి మన ప్రతి అవకర తీర్చే దేవుడని ఈ దినమున దేవుడు ఆయన యొక్క వాగ్దానముతో బలపరుస్తూ ఉన్నారు. మనము ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన కృపని వేడుకుంటూ ఉన్నామో వాటిని మనకి అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలిచుచున్నది. అవునండి, ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి యొక్క జీవితాలలో ఆయన యొక్క దృష్టి వారి మీద ఉంటుంది. ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారిని ఎల్లప్పుడూ కూడా ఆయన విడవక ఆయన యొక్క కృపను వారికి అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనమందరము కూడా మన యొక్క జీవితాలలోని మన బిడ్డల జీవితాలలోని ఆశీర్వాదకరముగా వారు ఉండాలి, వారి యొక్క జీవితాలు చక్కగా ఉండాలని మనము ఎల్లప్పుడూ కూడా ప్రతిదినము ప్రార్థిస్తూ ఉంటాము. ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఉంటాము, ఆయన పాదాలు పట్టుకొని ఉంటాము. అందుకనే దేవుడు అంటూ ఉన్నారు, ఏమంటూ ఉన్నారు అంటే, నీవు చేసుకున్న మనవి నీకు దయచేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అలాంటి దేవుడను అనగా సజీవమైన దేవుడను మనము ఆరాధిస్తూ ఉన్నాము, మనల్ని చూచే దేవుడని పూజిస్తూ ఉన్నాము. అందుకనే దేవుడు ఈ దినమున ఆయన కృపను బట్టి ఆయన యొక్క వాగ్దానముతో మనల్ని బలపరిచి మనకి అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన ధన్యది మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మీరు ఆకాశము నుండి మా వైపు చూస్తూ నా ప్రభువా మా యొక్క అక్కర, మా యొక్క మొర నాయన ఆలకించి ఎల్లప్పుడూ కూడా మీరు మీ యొక్క కృపని అనుగ్రహించే దేవుడు అని నా ప్రభు మరొక్కసారి మీ వాక్యంతోనూ మీ యొక్క వాగ్దానంతోనూ బలపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ కృపలో కనికరములో ప్రతి బిడ్డకి నేను నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క జీవితాలలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి చేయి పనుల్లో నాయనా నా తండ్రి, వారి యొక్క ఉద్యోగంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారు అవన్నీ కూడా మీరే అనుగ్రహించమని కోరుకుంటున్నాను. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి ఆయన. స్వస్థపరిచే యెహోవా నేనన్నా మీ కృపని వేడుకుంటుండగా నాయన సహాయం చేయండి నాయన. బిడ్డలేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాంతి దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి నాయన. నా తండ్రి, ఆన్లైన్లో చదువుకుంటున్న బిడ్డల్ని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి మీరు తోడై ఉండండి, జ్ఞానం ఇవ్వండి నా ప్రభా. సహాయం చేయండి నా ప్రభా. ఎవ్వరు కూడా నాయన ఎటువంటి యాక్సిడెంట్స్ ఏవి కాకుండా సహాయం చేయండి. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లు చక్కటి నాయన నా తండ్రి ప్రయాణాలను అనుగ్రహించండి నా ప్రభా. యేసయ్యా నాయన, ఏ బిడ్డలు ఏ యొక్క అక్కరతో ఉన్నారో, ఏ యొక్క ఇబ్బందితో ఉన్నారో మీకు తెలుసు నా ప్రభా. సహాయం చేయండి. ఈ వీడియో చూస్తుండగా నా ప్రభా నాయన ఏకీభవిస్తుండగా మీ కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను నాయన. ఏ కుటుంబానికి రక్షణ లేదా ఆ కుటుంబానికి రక్షణ దయచేయండి నా ప్రభా. ఎవరికైతే ఆరోగ్యం లేదో వారికి ఆరోగ్యం దయచేయండి, ఎవరికైతే ఆర్థిక ఇబ్బంది ఉన్నదో వారికి ఆర్థిక ఇబ్బంది తీసేయండి నా ప్రభు. నాయనా నా తండ్రి, ఎవరికైతే సమాధానము లేదో సమాధానము దయచేయండి ఆ ఇంటికి, ఆ యొక్క ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికి నాయన సహాయం చేయండి నా ప్రభు. యేసయ్యా నాయన,
డాక్టర్స్ని, శానిటరీ వారిని, పోలీసు వారిని, మెడికల్ స్టాఫ్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ కృపలో భద్రపరచండి నా ప్రభు. యేసయ్యా నాయన నా తండ్రి, ఎవరైతే నాయన స్థలం కొనుక్కొని నా ప్రభు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వారికి దయచేయండి నా ప్రభు. మీ కృపని అనుగ్రహించండి నా ప్రభు. యేసయ్యా నాయన, ఎవరైతే చక్కగా నా ప్రభు మరి రిటైర్డ్ అవ్వాలనుకుంటున్నారో వారు మంచిగా రిటైర్డ్ అవ్వడానికి సహాయం చేయండి నాయన. నా తండ్రి నా ప్రభు నాయన, రైతులని నాయన మీ యొక్క కృపలో నాయన భద్రపరిచి నాయన మంచి పంటలు పండడానికి నాయన, చక్కటి నాయన నా ప్రభు లాభము పొందుకోవడానికి సహాయం చేయండి నా ప్రభు. మీ కృపని నాయన వేడుకుంటున్నాను నా ప్రభు. ఆహారము కల్తీ లేకుండా స్వచ్ఛముగా నాయన, ఆహారము కల్తీ లేకుండా నాయన మంచిగా ఉండడానికి సహాయం చేయండి నా ప్రభు. ప్రతి బిడ్డ నా ప్రభు చక్కటి నాయన ఆహారం పుచ్చుకుని నాయన మంచిగా ఉండడానికి మీ కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ప్రతి బిడ్డని మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. God bless you.